ఓం నమో భగవతే వాసుదేవాయ. మహాభాగవతము 5వ స్కంధము. శ్రీ శుక యోగీంద్రులు చెబుతున్నారు, పరీక్షిత్ మహారాజా, మనస్సుని శ్రీమన్నారాయణునిపై లగ్నం చెయ్యి. ఏకాగ్రత చెడితే ఫలితం ఉండదు సుమా. ఉదాహరణకు ఒక కథ చెబుతాను, వినండి. జడభరతుని కథ. కొంతకాలానికి ముందు భరతుడనే రాజు ఉండేవాడు. అతడు మోక్షాన్ని కోరినవాడై రాజ్యాన్ని వదులుకొని సాలగ్రామం అనే తీర్థంలో తపస్సు చేయసాగాడు. నిత్యము శ్రీమన్నారాయణ స్మరణమే తప్ప మరేమీ ఎరుగకుండా ఉండేవాడు. ఇలా ఉండగా అక్కడ నదీ తీరంలో ఒక గర్భిణి అయిన జింక ప్రసవించేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయానికి అక్కడికి ఒక సింహం వచ్చింది. జింకను చూసి ఆహారం దొరికిందనే ఆనందంతో సింహం ఒక్క గర్జన చేసింది. ప్రసవ వేదనతో ఉన్న జింక ఉలిక్కిపడింది. ప్రాణభయంతో అది నది అని కూడా చూసుకోకుండా ఒక్క దుముకు దుమికింది. ఆ కంగారులోనే జింక ప్రసవించింది. తల్లి పిల్ల కూడా నదిలో పడిపోయాయి. అది చూసి సింహం వెనక్కు వెళ్ళిపోయింది. సరిగ్గా అప్పుడే ఆ తీరానికి స్నానం కోసం వచ్చాడు భరతుడు. చనిపోయిన తల్లి జింక శవం తేలుతూ కనిపించింది. అప్పుడే పుట్టిన జింక పిల్ల బ్రతకడానికి సాగిస్తున్న పోరాటాన్ని చూశాడు. భరతుడు జాలిపడ్డాడు. ఆ జింక పిల్లను రక్షించి తెచ్చి తన ఆశ్రమంలో ఉంచుకున్నాడు. ఆశ్రమంలోనే పెరిగింది జింక పిల్ల. బాగా జడలు కట్టి నిత్య హరినామ స్మరణతో తపోదీక్షతో మసలే భరతుడిని అక్కడి వారందరూ జడభరతుడు అని పిలిచేవారు. చాలా కాలం గడిచిపోయింది. జడభరతునికి మరణం ఆసన్నమైంది. అతను చివరి క్షణాల్లో మరణం వల్ల జింకకి దూరమైపోతానే అని బాధపడ్డాడు. పెంచిన ప్రేమలో హరిని మరిచాడు. హరిణమే తలుపులో మిగిలింది. అన్నాళ్ల ఏకాగ్రత బూడిదలో పోసిన పన్నీరైపోయింది. మోక్షానికి వెళ్ళవలసిన ఆ భరతుడు ఏకాగ్రత కోల్పోవడం వల్ల మోక్షం పొందకుండా మరుసటి జన్మలో జింకగా జన్మించాడు. శ్రీ శుకుల వారు చెప్పింది విన్న పరీక్షిత్, హే యోగి చంద్రమా, ఈ కథ వింటుంటే నాకేదో భయంగా ఉంది. ఏ కొంచెమూ చెదరకుండా మనసును మాధవుడిపై లగ్నం చేయగలనో లేదో అని బెంగగా ఉంది అన్నాడు. శుకయోగీంద్రులు నవ్వుతూ, భయపడకు రాజా, భయపడకు. భయమే నరకహేతువు. పాపం వల్లనే భయం కలుగుతుంది. భయం వల్ల నరకం కలుగుతుంది. అందువల్ల నువ్వు భయపడకుండా హరినామస్మరణ విడవకుండా ఉంటే వైకుంఠం ప్రాప్తిస్తుంది. నీ భయం పోవడానికి నారాయణ నామస్మరణ యొక్క మహిమ నీకు తెలియడానికి ఒక గాథ వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అని భరతోపాఖ్యానము, వృషభావతారము వంటి చిన్న కథలను, భూగోళ విషయాలను బోధించి ఇలా చెప్పసాగాడు.